హాయ్ గాయ్స్, ఈరోజు మనం వంజాంగ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆఫ్టర్ అరకు అయిన తర్వాత నెక్స్ట్ మనం వంజాంగ్ వచ్చేసినాం అనమాట. ఇక్కడ వ్యూ పాయింట్కి కొంచెం ముందర ఒక టెంట్ లాంటిది ఉందన్నమాట. మొత్తం వాళ్ళకి రెంట్ ఇస్తున్నారు టెంట్. ఒక టెంట్ వచ్చేసి 1000 నుంచి 200 దాకా ఉందన్నమాట. ముందర క్యాంప్ ఫైర్ కూడా ఇచ్చారు ముందర. ఇదంతా మొత్తం నైట్ వ్యూ అనమాట. మొత్తం ఎన్ని టెంట్లు ఉన్నాయి చూడండి. చాలామంది కపుల్స్, ఫ్రెండ్స్ వీళ్ళందరూ వస్తున్నారు అనమాట. బాగుంటుంది. నైట్ మాత్రం మంచిగా అనిపించింది. ఇది లోపల మొత్తం పడుకున్నాం ప్రశాంతంగా. చలి మాత్రం బీభత్సంగా ఉంది, మామూలుగా లేదు అసలు. చుట్టుముట్టు మొత్తం ఫారెస్ట్ ఏరియా లాగా ఉంది కాబట్టి ఇది ఎర్లీ మార్నింగ్ లేచినాం అనమాట. 4కే బయలుదేరిపోయినాం. మొత్తం చాలా దూరం వెళ్ళాలి, దోలు తీరిపోయింది. మామూలుగా కొండనే 4 కిలోమీటర్లు ఉందన్నమాట. దాదాపు 4 కిలోమీటర్లు ఉందన్నమాట వంజంగి వ్యూ పాయింట్. 4 కిలోమీటర్లు నడిచి కొండలు ఎక్కేసరికి దోలు తీరిపోయింది. దేవుడు అనిపించింది దెబ్బకి, రాళ్ళు రప్పులు అవన్నీ ఎక్కేసరికి. దీపావళి అనమాట. పైన వచ్చి మొత్తం కాలుస్తారు. ఆ వ్యూ పాయింట్కి వచ్చేసినాం మనము. చాలామంది బాణసంచా ఇచ్చి కాలుస్తారు. మొత్తం కిర్రాక్ అనిపించింది నాకైతే. సన్ రైజ్ కోసం వెయిటింగ్ అనమాట. మొత్తం చీకటి ఎక్కువ ఉంది కాబట్టి ఏం కనపడట్లేదు. చూడండి, మెల్లమెల్లగా సన్ రైజ్ వస్తుంది. చుట్టూ వ్యూ అనమాట ఇదంతా. ఫస్ట్ టైం ట్రెక్కింగ్ చేసేవారికి నాకు దోలు తీరిపోయింది అనమాట. నిజం ఎంత వ్యూ ఉంది, ఎంత బాగుంది చుట్టుముట్టు వ్యూ అనమాట. సన్ రైజ్ స్లో అవుతుంది. చాలామంది జనాలు వచ్చిర్రు. వ్యూని చూడడానికి నానా కష్టాలు పడారు పైకి ఎక్కడానికి మాత్రము. ఇదంతా చుట్టుముట్టు వ్యూ చాలా ముందరికి. మన దరిద్రం ఏంటంటే ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా ఇంతకంటే బాగుంటుంది. కానీ మా టైం బ్యాడ్ ఏమో కానీ మేము వచ్చిన తర్వాత కొంచెం తక్కువనే అనిపించింది. నేను మరీ వీడియోలలో దానిలో చూసినంత అయితే ఏం అనిపించలేదు. ఇది వాళ్ళు ఉండే దగ్గర నుంచి చాలా ముందరికి వచ్చేసినాం అనమాట. ఇంకా వ్యూ చూడడానికి మాత్రం చుట్టుముట్టు పైన టెంట్లు వేసుకున్నారనమాట. నైట్ కొంతమంది వచ్చి ఇది సన్ రైజ్ అవుతుంది స్లోగా. సో ఈ వ్యూ మాత్రం ఫెంటాస్టిక్ అసలు. దీనికోసం 4 కిలోమీటర్ల పైకి వచ్చినంత మర్చిపోతాం. ఇక్కడికి వచ్చేవాళ్ళు కూర్చున్నామంటే అంత ఏం పెయిన్ ఏం తెలియదు. మెల్లమెల్లగా సన్ రైజ్ అవుతుంది. అద్భుతం జరిగింది సార్. రాళ్ళ ముందరికి వెళ్దాం. ఇంకా అయింది సన్ రైజ్. ఎంత చూసినా తెలియదు, ఎంత చూసినా తెలియదు. అంత అందం అసలు. ప్రకృతి వేరే లెవెల్ అనిపించింది నాకైతే. ఈ ఎక్స్పీరియన్స్ అంతా నాకు కొత్త కావడంతో అసలు అవధులు లేవు. అది చూసిన హ్యాపీనెస్ అయితే నాకు.
కానీ పైకి రావడం మాత్రం మామూలు కష్టం కాదు బా. అది రాళ్ళు రప్పలు ఎక్కడ జారుతామో తెలియదు. ఆ నైటు కనపడదు, 4 గంటలకు లేవుడు, చలి మాత్రం తెల్లవారుజామున పీకేసింది మమ్మల్ని. అసలు ఘోరమైన చలి. చుట్టుముట్టు కొండలు కానీ ఆ స్మోక్ కానీ అంత టాప్లో ఉండడము అస్సలు అది వర్ణించలేని అనుభూతి అనమాట. ట్రెక్కింగ్ అంటే చాలా మంచిది అస్సలు, ఆరోగ్యానికైనా సరే దేనికైనా సరే. అంత మార్నింగ్ కానీ చుట్టుముట్టు చూడండి. ఇంకా ఇక్కడ చూడండి క్లౌడ్ వ్యూ ఎంత బాగుందో, అస్సలు వేరే లెవెల్. చుట్టూ చూడండి, ఇది సూపర్ అసలు, ఫెంటాస్టిక్, వావ్. అయిపోయింది, కిందికి అయితే వెళ్తున్నాం అనమాట. మళ్ళీ యాజ్ యూజువల్ అన్నట్టు టెంట్ దగ్గరికి. ఇది టెంట్ అనమాట. డే టైం రోజుకి చాలామంది వస్తారు. ఇలాగైతే ఇది మంచి బిజినెస్ అనమాట. ఇది కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అనమాట. చాలా అంటే సూపర్గా ఉంది వాటర్ ఫాల్స్ కూడా. మంచిగా స్నానం చేసి చాలా మంచిగా అనిపించింది అనమాట. పాడేరు నుంచి కొంచెం బాగానే దూరంలో ఉంది, 20-30 కిలోమీటర్ దూరంలో ఉంది బాగానే పాడేరు నుంచి. ఇది అరకు ట్రిప్ లాస్ట్ వీడియో అనమాట. మళ్ళీ నెక్స్ట్ 2 వీడియోస్తో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.